తిథి ఉన్నంతసేపు అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రికి కూడా పరివ్యాప్తం అవుతుంది. ఆ రాత్రి ఆ పగలు మీరు జాగరణ యందు ఉపవాసమునందు ఉండాలి. అంటే మారుస్తూ ఉండాలి. ఒకటే చేస్తున్నారనుకోండి, మనసు ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటుకి వెడుతుంది. అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు. సాధారణంగా ఏకాదశి తిథిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం. ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే శ్రీచక్రం టీవీ ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికి సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ కలిసి దేవాలయానికి చేరుకుంటారు. అందరూ కలిసి ఈశ్వరునికి సత్యనారాయణ వ్రతం చేస్తారు. శ్రీచక్రం అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. అందరూ కలిసి త్యాగరాజస్వామి సంగీత విభావరి వింటారు. అందరూ కలిసి భజన చేస్తారు. అందరూ ఎవరో లేచి నాట్యం చేస్తారు. మిగిలిన వాళ్ళు చూస్తుంటారు. మారుస్తారు. మార్చి 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 భగవత్ శబ్దమునందే లీనమైపోతారు. ఏది చేస్తున్నా ఈశ్వర నామం పడుతూ ఉంటుంది. ద్వాదశి నాడు అన్నం తింటుంటే ఏది విన్నా గోవింద గోవింద అని అవే వినపడుతుంటాయి. ఇంకా ఏదో వెంకటాచలంలో 10 రోజులు ఉండొచ్చిన వాడికి ఎక్కడ చూసినా గోవింద అని వినపడినట్టు ఇంకా అస్తమానం గోవింద అని వినపడుతుంటుంది. శ్రీచక్రం టీవీ అంతగా నువ్వు ముక్కోటి ఏకాదశిని చెయ్యగలిగితే, అలా చేసినప్పుడు నీకు 3 కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను. నాకు ఇప్పుడు చెప్పండి, నిజంగా ముక్కోటి ఏకాదశి చేసేవాళ్ళు ఎంతమంది?